మనిషిగా నిర్మించి ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరేనని, ఒక్కరి నుంచి ఇద్దరు వచ్చారని, ఒంటరిగా ఉన్న పురుషునికి జంటగా సహాయం చేయాలని వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరిచినది, పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరి. అభివృద్ధి పొందాలని, విస్తరించి భూమిని నిండించాలని దేవుడిచ్చు బహుమానమైన పిల్లలను పరిశుద్ధులుగా తనకి పెంచాలని, భర్త ప్రేమించి తనలో భాగమని ఇతరుల నాశింపగా నమ్మకంతో ఉండాలని, భార్యలు బడి భక్తి శిరసరి దేవుని పనిలో సహకారిగా ఉండాలని, జీవిత కాలమంత ప్రభులో ఉండాలని, జీవన మార్గంలో తనకై బ్రతకాలని, అకుల పిస్కిల్లల పని చేస్తూ ఉండాలని వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరిచినది, పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరి. కులవతి భార్యగా దొరుకుటరుదని, ముత్యము కన్నా అమూల్యమైనదని, నిష్ఠుల పెట్టని భర్తగా ఉండాలని, సుఖ దుఃఖముల ఎందు కలిసి బ్రతకాలని, మనుషులు వేరైనా ప్రేమై ఒకటిగా, కాళ్ళు రెండైనా పైన ఒకటి ఉండాలని, చేతులు రెండైనా చూపని ఒకటిగా, కళ్ళు రెండైనా చూపు ఒకటి ఉండాలని, కలిమిలో చుట్టగా ఉండాలని, ఆరోగ్యంలో కలిసి బ్రతకాలని, మరణం విడుపాపు వరకు విడకూడదని వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరిచినది, పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది. ఆదియందు దేవుడు ఆదామును చేసి ప్రక్కటెముకతో హవ్వను స్త్రీగా నిర్మించి ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరేనని, ఒక్కరి నుంచి ఇద్దరు వచ్చారని, ఒంటరిగా ఉన్న పురుషునికి జంటగా చేరి సహాయం చేయాలని వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరిచినది.